నిరుపయోగంగా మారి అసాంఘిక శక్తులకు నిలయమైన కాకుమానివారితోటలోని కార్మిక శాఖ స్థలం ఎట్టకేలకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధీనంలోకి వచ్చేసింది. ఈ స్థలంలో నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అభివృద్ధికి కార్మిక శాఖ సమ్మతించింది. 50 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలం నగరపాలక సంస్థకు కేటాయించడంలో విశేషంగా కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ మేయర్ నానికి, మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ది చేయాలని టీడీపీ నాయకులు ఈరెంటి వరప్రసాద్, కస్కుత్తి హనుమంతరావు కోరారు. కాజా చిస్టి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. కార్మిక స్థలంలోని క్రీడా ప్రాంగణం నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంగా నామకరణం చేస్తూ నగర మేయర్ గారు, నజీర్ అహ్మద్ గారు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ఈ కార్మిక స్థలాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కార్మిక స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థకి బదలాయించడం జరిగింది. గుంటూరు నగర ప్రజల ఆకాంక్ష క్రీడా ప్రాంగణానికి పేద ప్రజలకి ఒక గొప్ప వరం. ఇలాంటి స్థలం గుంటూరు నగరంలో ఒక మహర్దశిగా నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంగా నామకరణం చేస్తూ ఆ రోజు ఏదైతే నగరపాలక సంస్థ అధికారులు, అట్లానే నగర మేయర్ గారు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, కేంద్ర మంత్రి ఆల్రెడీ కనబడుతూనే ఉంది. గత 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్లు ఏ విధంగా నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ లో జరగని విధంగా ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వం మారిన తర్వాత ఈ 2 ఏళ్లలో దాదాపుగా నగరం మొత్తం, గుంటూరు టౌన్ మొత్తం మంచి అదే వీధి దీపాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మంచి స్టేడియంలు కానివ్వండి, కూడా మంచి ఉన్నత నాణ్యమైన మున్సిపాలిటీ తరపు నుంచి ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా చేసి పెడుతున్నారు. అలాగే మేము కూడా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, అలాగే మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈస్ట్ ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే మన నాని గారు, మేయర్ గారు అయినా అటువంటి మొత్తం అందరం కలిసికట్టుగా నగరాన్ని మంచి దశ మార్చే కార్యక్రమాల్లో డొంకరోడ్ ప్రాంత వాసులకి, కాకుమానివారి తోట కానీ, శ్రీనగర్ కానీ, పొట్టి శ్రీరాముల నగర్ అన్ని ఆ ప్రాంత వాసులు కూడా చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కాకుమానివారి తోటలో గల మున్సిపల్ స్థలం మామూలుగా అది కార్మిక శాఖ కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పుట్లు, చెట్లు అన్ని పెరిగి కూడా చాలా అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత నగరపాలక సంస్థ ఉన్నప్పుడు కూడా ఆ స్థానిక కార్పొరేటర్ ముప్పవర్ పార్టీ గారు కానివ్వండి, అందరూ కూడా ఆ స్థలంలో దాన్ని శుభ్రం చేసి ఎక్కడైనా క్రీడా ప్రాంగణం కట్టాలని పలుమార్లు గత వైసీపీ ప్రభుత్వంలో అభ్యర్థించినా కూడా ఏమీ పనులు జరగలేదు. ఏ రోజునైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగర మేయర్ గా కోవిల్మూడి రవీంద్రనాథ్ నాని గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ స్థలాన్ని ఎట్లా అయినా సరే ఒక మంచి కార్యక్రమానికి వినియోగించాలని, అలాగే స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు కూడా ఏదో రకంగా ఈ ప్రజలకు అందుబాటులో ఉంచి దానికి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలని సంకల్పించారు. అట్లాగే ఆ సంకల్పం ప్రకారం మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో కూడా